సమర్థ సద్గురు సాయినాథ్ మందిర్ శ్యామలా నగర్లో సమర్థ సద్గురు సాయినాథ్ మందిర్ శ్యామలా నగర్లో 24వ వార్షికోత్సవం సందర్భంగా 500 మంది నుంచి 600 మంది వరకు భక్తులు సత్యవ్రతాలు చేసుకుంటున్నారు. దీనిని మా నాన్నగారైన శ్రీ సూరవరపు రామారావు గారు 24 సంవత్సరాలు అయింది ఆయన నిర్మించి, అమ్ముల సాంబశివరావు గారు, వాసిరెడ్డి సత్యనారాయణ గారి షిరిడి సాయిబాబా భక్తి బృందం చేత సత్యవ్రతాలన్నీ ఆయన ఆధారంలో జరుగుతున్నాయి. దీనికి అందరి భక్తులు కూడా భక్తి శ్రద్ధలతో వచ్చి చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. పెద్దలు సూరవరపు రామారావు గారు, శ్రీమతి రాజలక్ష్మి గారు వ్యవస్థాపకులుగా 24 సంవత్సరాల నుండి కంటిన్యూగా ఈ శ్యామలా నగర్లో ఉన్నటువంటి సాయిబాబా ఆలయం వద్ద వార్షికోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి ఏటా అలాగే ఈ ఏటా కూడా సుమారు 600 మంది మహిళలకు ఉచితంగా పూజ సామాగ్రి అందజేసి వారి చేత సత్యసాయి వ్రతాలు చేయించడం జరిగింది. గురుదేవులు పూజ్యులు శ్రీ అమ్ముల సాంబశివరావు గారు, అలాగే వాసిరెడ్డి వీరవెంకట సత్యనారాయణ గారు వారి బృందం చేత ప్రతి సంవత్సరం ఎప్పటిలాగే క్రమబద్ధంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అత్యంత భక్తి శ్రద్ధలో మహిళలందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ కూడా బాబా అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని మొత్తాన్ని సూరవరపు సుబ్బారావు గారు, అలాగే సూరవరపు శ్రీనివాస్ గారు వారి యొక్క పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగింది. జై సాయిరాం. పూజా సామాగ్రి మేము ఉచితంగా అందజేస్తున్నారండి. ప్రతి ఏటా ఇలాగే జరుగుతుంది. ఇది 24వ సంవత్సరం వ్యవస్థాపక దినోత్సవం. సాయిరాం. జై సాయిరాం. నా పేరు చల్లాపేట సీతారామాంజనేయమూర్తి. శ్యామలా నగర్లో వేంచేసి ఉన్న షిరిడి సాయినాథ్ మందిరాన్ని సూరవరపు రామారావు గారు, సూరవరపు రాజలక్ష్మి దంపతులు దీన్ని నిర్మించినారు. దాన్ని కట్టిన ప్రతి సంవత్సరం నుంచి ఇక్కడ సత్యవ్రతాలు చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన సామాగ్రి అంతా ఉచితంగా అందజేసి భక్తులకి ఎంతో సౌకర్యంగా ప్రసాదాలతో ఇక్కడ చాలా వైభవంగా జరుగుతుంది. ఈ వైభవాన్ని మా కళ్ళారా మేము గత 24 సంవత్సరాలు బట్టి మేము చూస్తున్నాం. నా పేరు రజిత అండి. సమర్థ సద్గురు సాయినాథ్ మందిరం మా తాతగారు 24 ఇయర్స్ బ్యాక్ స్థాపించారు. ఇది రోజు 24th ఇయర్ యానివర్సరీ జరుపుకుంటున్నాము. ఇలా ఇక్కడ 600 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ పూజలో. మార్నింగ్ నుంచి చాలా బాగా జరుగుతుంది పూజ. పూజ సామాగ్రి అన్నీ ఇక్కడే ప్రొవైడ్ చేస్తాము. మా తాతగారు ఎంతో డ్రీమ్ ఇది ఇలా చేయడము, ఈ పూజ ఇలా 24 ఇయర్స్ జరగడం చాలా హ్యాపీగా ఉంది. గారి పేరు సూరవరపు రామారావు గారండి. నా పేరు రజిత. అనుభూతి. ఎందుకంటే ఇవాళ షిరిడి సాయినాథుడి పేరు తెలియనటువంటి వారు ఎవరు లేరు. సాయినే ప్రతి లక్షవారం ఎక్కడ గుడి ఉందా అని ప్రతి ఒక్కరు వెతుక్కుంటూ ఉంటారు. 24 సంవత్సరాలుగా ఎక్కడ ఆపకుండా భక్తులకి ఎక్కడ ఇన్కన్వీనియన్స్ జరగకుండా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు సూరవరపు రామారావు గారు, రాజలక్ష్మి దంపతులు ఇద్దరిని కూడా నిజంగా వాళ్ళ పాదాలకు మొక్కవలసినటువంటి అవసరం ఉంది. ఇలాగా ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో ఒక వ్రతం అందరి చేత సాయి సత్య వ్రతం చేయిస్తూ, అంటే ఇక్కడ చాలామంది మహిళలు ఇంకా ఇక్కడ ప్లేస్ సరిపోక వెనక్కి తిరిగి వెళ్ళారు. అంటే ఎంత గొప్పగా ఈ వ్రతం జరుగుతున్నది అన్నది మనకు అందరికీ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే సాయిబాబా ఒక సద్గురువు. సాధారణంగా మనకు ఒకటే చెప్తారు, బ్రహ్మ రాసినటువంటి రాత్రి బ్రహ్మదేవుడైనా మార్చలేడు, కానీ ఒక సద్గురువు మాత్రం మార్చగలడు అనేది ప్రత్యక్షంగా చాలామంది భక్తుల అనుభవాలు కూడా మనం చదివేము, విన్నాము సాయి సచ్చరిత్ర ద్వారా.
అటువంటి సచ్చరిత్రకు సంబంధించి ఒక దత్తవ్రతం, సాయి వ్రతం అన్నది, సత్యవ్రతం అన్నది చేయటం అన్నది చాలా గొప్ప విషయం. ఇంతమందికి సామూహికంగా, అంటే మనం ఒక్కళ్ళగా చేసుకునే కంటే సామూహికంగా ఒక పూజ చేస్తే దాని ఫలితం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవాళ వేరే ఏం చదవక్కర్లేదు, ఒక సద్గురువు యొక్క చరిత్ర మనం ఇక్కడ వింటున్నాము అంటే అన్ని పురాణాలు, అన్ని శాస్త్రాలు, అన్ని గ్రంథాలు, వేదాలు కూడా విన్నటువంటి స్వరూపం అయింది బాబా గారిది. బాబా అనేటప్పటికీ బాబాలో ఒక గణపతి కనిపిస్తాడు, ఒక లక్ష్మీ నరసింహస్వామి కనిపిస్తాడు, ఒక శక్తిమాత కనిపిస్తుంది. సకల దేవతా స్వరూపుడైనటువంటి బాబాని స్మరించుకోవడం అనేది ఒక గొప్ప అనుభూతి. ఈ వ్రతంలో పాల్గొనడం అనేది నిజంగా చాలా ఆనందదాయకమైనటువంటి విషయం.